Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers maths and science foundations for class. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed in physics foundation classes, 15 classes we completed. Now we are at what 16th class. This 16th class is related to what electricity. Electricity lo second part. Electricity lo what we completed what first part. First part complete చేసాము. First class complete చేసాము. ఇందులో second class ఇది electricity లో. So second class lo we are going to discuss about what first concept electric circuits. Electric circuits అంటే ఏంటంటే connection of all appliances to the battery or to the what main switch is called as what electric circuit. మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏంటి, అన్నింటినీ మనము ఏం చేయాలి, కనెక్ట్ చేయాలి. అన్నింటినీ కనెక్ట్ చేసేదాన్ని ఏమంటారు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటారు. అన్నింటినీ అంటే మెయిన్గా ఉండేటివి ఏముంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద వాట్ బల్బ్. సో దిస్ ఈజ్ ద వాట్ బల్బ్ ఈజ్ వాట్ కనెక్టెడ్ టు వాట్ బ్యాటరీ. సో బ్యాటరీ తర్వాత ఏముంటుంది, ఒక స్విచ్ ఉంటుంది. సో ఇది నార్మల్గా ఉండే కనెక్షన్. నార్మల్ కనెక్షన్ what is present, this is the what battery, this is battery what negative, this is what positive symbol. So last class lo discuss chesam, ఇది switch symbol, this is the what bulb. So whenever what it is closed, this bulb is closed, what will happen, sir? Current is passed to the what bulb and it will close. So bulb ఏమవుతుంది, bulb is what glows when switch is closed. when what స్విచ్ ఈజ్ క్లోజ్డ్. స్విచ్ అనేది క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది. ఇప్పుడు బల్బ్ వెలగడానికి మనము ఏమేం చేసినాము, స్విచ్ వేయాలి. స్విచ్ను మూసినప్పుడు బల్బు వెలుగుతుంది. ఇక్కడ కండిషన్స్ చూడండి. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక దగ్గర వైర్ని ఇట్లా కట్ చేసినాను. వెన్ వైర్ ఈజ్ కటెడ్, డస్ ద బల్బ్ ఈజ్ గ్లోస్ ఆర్ నాట్. బల్బ్ అనేది గ్లో అవుతుందా కాదా. వైర్ కట్ చేసినాం కాబట్టి కరెంట్ అనేది పాస్ అవుతుందా, కరెంట్ పాస్ కాదు కాబట్టి బల్బ్ గ్లో అవుతుందా, బల్బ్ విల్ నాట్ గ్లోస్. ఓకేనా, నాట్ గ్లో. ఎందుకు నాట్ గ్లో అంటే కరెంట్ అనేది పాస్ కావడం లేదు. ఇక సెకండ్ ఏం చేస్తున్నానంటే రిమూవ్ బ్యాటరీని రిమూవ్ చేస్తున్నాను. సెల్ని రిమూవ్ చేస్తున్నాను. దీన్ని రిమూవ్ చేస్తే కరెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, బల్బు వెలగాలంటే కరెంట్ కావాలి కదా. కాబట్టి కరెంట్ ఇక్కడ సోర్స్ కదా, ఇది సోర్స్ తీసేస్తున్నాం కాబట్టి మనకు బల్బ్ అనేది వెలుగుతుందా, నాట్ గ్లోస్. నెక్స్ట్ కండిషన్, లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ ఓపెన్ ద స్విచ్. స్విచ్ని కనుక ఓపెన్ చేసినట్టయితే గ్లో అవుతుందా, నాట్ గ్లో. నెక్స్ట్ ఇదే బల్బ్ కండిషన్ లోపల అనదర్ వన్ ఐఎమ్ టేకింగ్. బల్బులోనే ఫ్యూజ్, ఇట్లా మనకు బల్బు లోపల ఇట్లా ఫిలమెంట్ ఉంటుంది కదా, ఈ ఫిలమెంట్ తెగిన ఫిలమెంట్ అంటే జనరల్ కాలిపోయిన బల్బ్ అంటారు కదా, ఆ తెగిన ఫిలమెంట్ను ఉన్నదాన్ని యూజ్ చేసినాను. సో ఓపెన్ ఫిలమెంట్ ఉన్న బల్బ్ ఉంటే ఇప్పుడు గ్లో అవుతుందా, గ్లో కాదు. కాబట్టి బల్బు గ్లో కావాలంటే కంపల్సరీ ఏమవసరము, సో వైర్స్ అనేది కంపల్సరీ క్లోజ్గా ఉండాలి. దాన్ని క్లోజ్గా కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటామంటే క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం. దాన్ని ఏమంటారు, క్లోజ్డ్ సర్క్యూట్. వెనెవర్ ద సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్ దెన్ ఓన్లీ బల్బ్ విల్ క్లోజ్. ఈ కండిషన్స్ లోపల సర్క్యూట్ ఏమైతుంది, ఓపెన్ అవుతుంది. సర్క్యూట్ క్లోజ్ కావాలంటే ఏం కావాలి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ విధంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇట్లా మొత్తం వచ్చి ఇక్కడ దాకా రావాలి. వస్తే అప్పుడు ఏమైనట్టు, సర్క్యూట్ క్లోజ్ అయినట్టు లెక్క. సర్క్యూట్ కనుక ఎక్కడైనా ఓపెన్ కనుక అయితే బల్బ్ అనేది వెలుగుతుందా, బల్బ్ అనేది వెలగదు. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఏంటివి, సర్క్యూట్ ఓపెన్ అయిన కండిషన్స్. ఓపెన్ సర్క్యూట్ కండిషన్స్. ఇన్ ఓపెన్ సర్క్యూట్ కండిషన్స్ బల్బ్ విల్ నాట్ గ్లోస్. ఇది మనకు ఏం తెలవాలి, రెండు కండిషన్స్ తెలవాలి. ఏంటివి తెలవాలి, రెండు కండిషన్స్ మనకు కంపల్సరీ బల్బు గ్లో కావాలి, కరెంట్ పాస్ కావాలంటే సర్క్యూట్ కంపల్సరీ క్లోజ్డ్ సర్క్యూట్ ఉన్నప్పుడు మాత్రమే
క్లోజ్ అవ్వడము క్లోజ్ అవ్వడము జరుగుతుంది. అయితే ఈ క్లోజ్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ తర్వాత ఇక బల్బులని కనెక్ట్ చేయడం, బల్బులని మనకు కనెక్షన్ ఇవ్వడం కూడా మనకు కనెక్టింగ్ ఆఫ్ వాట్ ఎలక్ట్రిక్ సెల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ కనెక్టింగ్ ఆఫ్ వాట్ బల్బ్స్, కనెక్టింగ్ ఆఫ్ బల్బ్స్. సో ఫస్ట్ కనెక్టింగ్ ఆఫ్ బల్బ్స్ చూద్దాం. Connection of what bulbs. So we generally connect what by two methods. One is what series connection, another one is what parallel connection. Series connection and another one is what parallel connection. Series connection and parallel connection. So series connection అంటే ఏంటి? ఈ విధంగా బల్బు కనుక ఉన్నట్టయితే హియర్ వాట్ వన్ బల్బ్ ఈజ్ ప్రెసెంట్. ఓకేనా? జనరల్గా బల్బ్కి పాజిటివ్ అండ్ నెగటివ్ ఎండ్స్ ఉంటాయి, టూ ఎండ్స్ ఉంటాయి. సో ఈ నెగటివ్ ఎండ్ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ బల్బ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇది పాజిటివ్ నెగటివ్. మళ్ళీ దీని నెగటివ్ ఎండ్ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ బల్బ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద వాట్ పాజిటివ్ అండ్ నెగటివ్. దిస్ కనెక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్లో ఏం చేయాలి, వరుసగా కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్. నెగటివ్ టర్మినల్ ఆఫ్ ఫస్ట్ బల్బ్ ఈస్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ నెక్స్ట్ బల్బ్ and the what negative terminal of second bulb is connected to the positive terminal of third bulb. That is called as what series connection. So this is the what about the series connection. Next let me consider what a parallel connection. So parallel connection lo ikkada what we considered what one bulb is present, next one another bulb I am taking, third bulb I am taking here. Okay. So these bulbs positive negative positive negative positive negative. If all positive terminals are connected to one side and if all negative terminals are connected to another side, this is called as what parallel connection. Parallel connection అంటే ఏమవుతుంది, కరెంట్ యొక్క సోర్స్ నుంచి స్విచ్ నుంచి అన్ని పాజిటివ్ వైర్స్ ఈ బల్బ్కు పాజిటివ్ వైర్, అట్లనే మళ్ళీ కరెంట్ యొక్క స్విచ్ ఉంటుంది కదా, రెండు మనకు వైర్స్ ఉంటాయి కదా, మీ స్విచ్ లోపల చూస్తే రెండు వైర్స్ ఉంటాయి. ఈ వైర్ నుంచి అన్ని పాజిటివ్కి కనెక్షన్ ఇవ్వాలి, ఇది ప్లస్ మైనస్. ఈ మైనస్ నుంచి మళ్ళీ అన్ని నెగటివ్స్కి కనెక్షన్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ parallel connection. In parallel connection all positive terminals are connected to the what positive terminal of the main source, all negative terminals are connected to the what negative terminal of the main source. అట్లా కనెక్ట్ చేయడం జరుగుతుంది, అట్లా కనెక్ట్ చేస్తాం. ఇది parallel connection, is series connection. ఓకేనా? కనెక్షన్స్ గురించి ఒక కాన్సెప్ట్ వచ్చింది మీకు. మైనస్ను ప్లస్కు, మైనస్ని ప్లస్, మైనస్ ప్లస్ అట్లా కనెక్ట్ చేసుకుంటా పోతే దట్ ఈస్ వాట్ సిరీస్ కనెక్షన్. దిస్ ఈస్ ద వాట్ సిరీస్ కనెక్షన్. దిస్ ఈస్ వాట్ సిరీస్ కనెక్షన్. Series connection. The bottom one is what parallel connection. This is the what parallel connection. అర్థమైనాయి కదా సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అంటే. ఇప్పుడు దీన్ని బ్యాటరీ కనుక మనకు కలిపితే అప్పుడు ఏమవుతాయి, బల్బ్స్ అనేది గ్లో అవుతాయి. ఓకేనా? దీన్ని కూడా బ్యాటరీ కలిపితే అప్పుడు ఏమవుతాయి, బల్బ్స్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటి అని అంటే, నేను ఇక్కడ ఒక బల్బు యొక్క కాలిపోయిన బల్బును పెట్టినాను. ఇక్కడ కాలిపోయిన బల్బ్ అంటే ఏంటి, షార్ట్ అయిన బల్బ్. సో ఇఫ్ ఐ ప్లేస్డ్ ఏ బల్బ్ వాట్ షార్ట్, లేదా వన్ బల్బ్ ఈజ్ వాట్ షార్టెడ్, సో వన్ బల్బ్ ఈజ్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ బల్బ్స్ అనేది వెలుగుతాయా అనేది మనకు కావాల్సిన కండిషన్. రిమైనింగ్ బల్బ్స్ అనేది వెలుగుతుందా, వెలగదు. ఎందుకంటే సర్క్యూట్ క్లోజ్ కావాలి మనకు. ఏం కావాలి, సర్క్యూట్ అనేది క్లోజ్ అయి ఉంటేనే బల్బ్ వెలుగుతుంది. మనకు ఇక్కడ నుంచి ఇట్లా కరెంట్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది, ఇట్లా వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ఇక్కడ రూట్ అనేది లేదు కదా, దారి అనేది తెగిపోయింది కదా. అందుకు బల్బ్స్ అనేవి గ్లో అవుతాయా? బల్బ్స్ ఆర్ వాట్ నాట్ గ్లోస్. Whether what here the same condition, if one bulb is failed, if what here the circuit is opened, the remaining bulbs will glows or not. ఇక్కడ రిమైనింగ్ బల్బ్స్ అనేది వెలుగుతాయా? ఇక్కడ నుంచి చూడండి, మెయిన్ సోర్స్ నుంచి దీనికి కనెక్షన్ ఉంది, మెయిన్ సోర్స్ నుంచి కనెక్షన్ అనేది క్లోజ్ అయి ఉన్నది. ఇట్లా మెయిన్ సోర్స్ నుంచి క్లోజ్ అయి ఉన్నది కాబట్టి ఇక్కడ బల్బ్స్ వెలగడం జరుగుతుంది. కాబట్టి రెండు కాన్సెప్ట్స్ని బట్టి మన ఇళ్ళలో యూజ్ చేసే సర్క్యూట్ కనెక్షన్ అనేది సిరీస్ కనెక్షనా, ప్యారలల్ కనెక్షనా? మన ఇంట్లో ఒక బల్బ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఒక ఫ్యాన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకొక రూమ్లో ఫ్యాన్ వస్తుందా రాదా? వస్తుంది.
So that's why we prefer what this one, parallel connection. Parallel connection. మరి సిరీస్ కనెక్షన్ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసినారా? సిరీస్ కనెక్షన్ చూసినారా ఎక్కడైనా? సిరీస్ కనెక్షన్ ఎక్కడ ఉంటుందనంటే మనకు సీరియల్ బల్బ్స్ అంటే ఏంటివనంటే పెళ్లిలో కానీ మీ గృహప్రవేశాల్లో కానీ అప్పుడు ఏం చేస్తారు, ఇల్లు మొత్తం అలంకరిస్తారు బల్బులు, చిన్న బల్బులతోటి. అవన్నీ కూడా ఏ కనెక్షన్లో ఉంటాయి? అవి దే ఆర్ వాట్ ఇన్ సిరీస్ కనెక్షన్. దే ఆర్ ప్రజెంట్ ఇన్ వాట్? సిరీస్ కనెక్షన్. అవి సిరీస్ కనెక్షన్లో ఉంటాయి. సిరీస్ కనెక్షన్లో ఉంటాయి కాబట్టి ఒక బల్బు పోతే మిగతా బల్బులు అనేటివి వెలగవు అనేది మనకు ఈ కనెక్షన్ ఆఫ్ బల్బ్స్ ఇన్ సిరీస్ అండ్ కనెక్షన్ ఆఫ్ బల్బ్స్ ఇన్ ప్యారలల్ కాన్సెప్ట్ ఇది. అట్లనే కనెక్షన్ ఆఫ్ వాట్ సెల్స్ ఇన్ సిరీస్ అండ్ కనెక్షన్ ఆఫ్ సెల్స్ ఇన్ ప్యారలల్ లెట్ వి డిస్కస్. Now let we discuss what connection of cells. Cells ni connect చేయడం. So same ఇదే విధంగా సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సో ఫస్ట్ వన్ లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు సిరీస్ కనెక్షన్లో ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై దిస్ సిరీస్ కనెక్షన్? మనకు బ్యాటరీ సెల్ యొక్క సింబల్ ఏంటి? దిస్ ఈస్ ద వాట్ సెల్ సింబల్. Cell symbol. This is positive terminal and this is negative terminal. I am taking what one cell, positive and negative. Another cell, positive and negative. Next one, third cell, positive and negative. Okay. So if the positive negative terminal of the first battery is connected to the next cell of positive terminal. This is the negative terminal of second battery is connected to the next cell of positive terminal. Third మళ్ళీ ఏం చేస్తాం, ఇంకా ఎక్స్ట్రా ఉంటే వాటిని అన్నిటిని కనెక్ట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద అబౌట్ ద సిరీస్ కనెక్షన్. In this series connection, the net voltage, net EMF అంటే ఏంది? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. EMF is nothing but what? Electromotive force. This electromotive force is what? V, nothing but V. So electromotive force అనేది ఏమవుతుంది అంటే net electromotive force is equal to the sum of the individual electromotive forces, or net voltage is equal to the sum of the individual voltages. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇక్కడ ఎంత ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఎలక్ట్రాన్లని ఛార్జ్ని అంత ఎక్కువగా పుష్ చేస్తుంది, అంత ఎక్కువ వేగంగా పంపిస్తుంది, అంత ఎక్కువ కరెంటును పంపిస్తుంది అనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ మైండ్కి ఒక చిన్న పాయింట్ సరిపోతుంది, మీ చిన్న మైండ్లకి. నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్ లెట్ వి కన్సిడర్. ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్ లోపల ఏమవడం జరుగుతుంది అని అంటే ఇన్ దిస్ ప్యారలల్ కనెక్షన్ మీన్స్ పాజిటివ్ టర్మినల్ అండ్ దిస్ ఇస్ నెగటివ్ టర్మినల్, పాజిటివ్ టర్మినల్ అండ్ నెగటివ్ టర్మినల్, పాజిటివ్ టర్మినల్ అండ్ నెగటివ్ టర్మినల్. All positive terminals are connected to one side and all negative terminals are connected to another side. That is called as parallel connection. దాన్ని ఏమంటారు? ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఇప్పుడు ఈ ప్యారలల్ కనెక్షన్ లోపల ఈ విధంగా నేను ప్యారలల్ కనెక్షన్ ఇచ్చినాను. ప్యారలల్ కనెక్షన్ లోపల ఏమవుతుంది అని అంటే నెట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ సెల్స్. నెట్ కరెంట్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళే నెట్ కరెంట్ అనేది ఇక్కడ పోయినాక ఇక్కడికి I1, I2, I3గా డివైడ్ అవుతుంది. కరెంట్ అనేది డివైడ్ అవుతుంది అనేది ఒక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోరంటే సరిపోతుంది. కరెంట్ అనేది డివైడ్ అవుతుంది అనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ తెలవాల్సింది ఏంటి అని అంటే సో ఇప్పుడు నేను ఇవన్నిటిని కలిసి నేనేం చేసినాను, బల్బ్కి కనెక్ట్ చేసినాను. నెక్స్ట్ ఇందులో నుంచి ఒక సెల్ని మాత్రమే తీసుకొని వన్ సెల్ ఐ కన్సిడర్డ్ దిస్ ఈస్ ద పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్ అండ్ కనెక్టెడ్ టు ద బల్బ్కి కనెక్ట్ చేసినాను. కనెక్ట్ చేసి ఇక్కడ స్విచ్ ఉంటుంది కదా, స్విచ్ని కనుక క్లోజ్ చేస్తే గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ వీ కెన్ అబ్జర్వ్. బల్బ్ గ్లో అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం, అది వెలగడాన్ని అబ్జర్వ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ ప్రకారం నేను ఏం చేసినాను, క్లోజ్ చేసినాను.
ఇక్కడ కూడా బల్బు వెలగడం జరిగింది. ఇక్కడ కూడా ఏమైంది, బల్బు వెలగడం జరిగింది. సో ఇక్కడ బల్బు వెలిగిన దానికి ఇక్కడ వెలిగిన దానికి నేను కనుక డిఫరెన్స్ కనుక చూస్తే హియర్ వాట్ మోర్ గ్లో. సో ఇక్కడ నాకు ఎట్లా ఉంది, గ్లో అనేది ఎక్కువగా ఉంది, బల్బు గ్లో అవడం అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉందంటే అర్థం ఏంది, ఇంతకుముందు అన్నాను కదా, ఈ కరెంటును పంపించే నేచర్ అనేది పెరగడం జరుగుతుంది. పెరగడం వల్ల బల్బు గ్లో అనేది పెరుగుతుంది. సమ్ చేస్తున్నాము, బల్బు గ్లో అనేది పెరుగుతుంది. సమ్ చేస్తున్నాం కాబట్టి బల్బు గ్లో అనేది పెరగడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ కూడా బల్బు పెట్టినాను, బల్బు పెట్టి ఏం చేసినాను, దీన్ని బల్బు వెలగడాన్ని అబ్జర్వ్ చేసినాను. సో నెక్స్ట్ I took what only one cell, plus and minus, and also it is connected to the what bulb via switch. స్విచ్ ద్వారా కనెక్ట్ చేసినాను. ఇక్కడ కూడా ఒక స్విచ్ పెడదాం. ఇప్పుడు స్విచ్ కనుక క్లోజ్ చేసి ఇక్కడ వెలుతురుని చూద్దాము. ఇక్కడ స్విచ్ని క్లోజ్ చేసి ఇక్కడ కూడా వెలుతురుని అబ్జర్వ్ చేయండి. చేస్తే ఇక్కడ ఉన్న వెలుతురులో పెద్ద తేడాను మీరేమీ గమనించరు. తేడా అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఇందులో ఏదో ఒకటి, దీని యొక్క ఈఎంఎఫ్ కానీ, దీని ఈఎంఎఫ్ కానీ, దీని ఈఎంఎఫ్, దాని ఒక ఈఎంఎఫ్ తోటి మాత్రమే ఈ బల్బు వెలగడం జరుగుతుంది. ఇందులో దేని యొక్క ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.5 ఉన్నది, ఇక్కడ 1.6 ఉంది, ఇక్కడ 1.7 ఉంది అనుకోండి. ఈ 1.7 నుంచే ఎలక్ట్రాన్స్ అనేది మోషన్ ఉంటాయి. 1.5 1.6 ఎలక్ట్రాన్లు మోషన్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది వర్క్ చేయదు. ఏదో ఒక ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మాత్రమే వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులోపల మనము తేడాను, గ్లోను మనము గమనించలేము. ఇక్కడ ఎక్కువ గ్లో వస్తుంది, ఇక్కడ గ్లోలో మార్పు అనేది లేదు అనే విషయాన్ని మనము గమనించాలి. దిస్ వాట్ సిలబస్ విల్ ఎనఫ్ ఫర్ యూ. ఎందుకు మళ్ళీ ఇక్కడ వాట్ ఇన్ సిరీస్ కనెక్షన్ నెట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద రెసిస్టెన్సెస్. Here what in parallel connection net resistance is equal to reciprocal of net resistance is equal to sum of the sum of the reciprocals of net resistance అనేది ఆ కాన్సెప్ట్ అంతా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీకు ఈ స్టాండర్డ్ పిల్లలకి అవసరము లేదు. ఇక దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లెట్ వి డిస్కస్ అబౌట్ ద what are the chemical and physical uses of the passage of electric current or physical and chemical effects of passage of electric current. Let me discuss next the effects కనుక తీసుకుంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ పాస్ కావడం వలన అది హీట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్లా అబ్జర్వ్ చేయొచ్చు, ఒక బల్బ్ తీసుకోండి, ఈ బల్బుని కొద్దిసేపు ఏం చేయండి, లైట్ వేసి పెట్టండి. వేసి పెట్టిన తర్వాత దాన్ని మెల్లగా టచ్ చేయండి. టచ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ బల్బ్ అనేది మీకు యూ కెన్ ఫీల్ ఇట్ ఈజ్ హాట్. మీకు ఏమని గుర్తుపట్టవచ్చు, మీరు అది వేడైనట్టుగా మీరు గుర్తుపట్టడం జరుగుతుంది. మరి ఎందుకు ఇట్లా వేడవుతుంది, వేడి అవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే, సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ని మనం ఏం చూస్తామనంటే, సో ఆల్ మెటల్స్ ఆర్ వాట్ ఎలక్ట్రిక్ కండక్టర్స్. అన్ని మెటల్స్ కూడా ఎలక్ట్రిక్ కండక్టర్సే. But some metals are good conductors of electricity, some metals are what bad conductors of electricity. కొన్నేమో చాలా వేగంగా కరెంటును పంపించడం జరుగుతుంది, స్పీడ్గా పంపిస్తావి, అంతా మొత్తము పంపించడం జరుగుతుంది. Some are the what bad conductors of electricity, means what they will resist the passage of current. అవంటే అవి తమగుండా కరెంటును పాస్ కానియవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈ బల్బ్ లోపల యూజ్ చేసే దేన్ని యూజ్ చేస్తారంటే నికెల్ మరియు క్రోమియం మిక్చర్ అలాయిని యూజ్ చేస్తారు. నికెల్ మరియు క్రోమియం అలాయిని యూజ్ చేయడం జరుగుతుంది. దాన్నే నైక్రోమ్ అంటారు. దీన్ని ఏమంటారు, నైక్రోమ్ ఆర్ నైక్రోమ్. నైక్రోమ్ ఫిలమెంట్ ఉంటుంది, ఇందులోపల ఇట్లా ఫిలమెంట్ ఉంటుంది కదా, ఈ ఫిలమెంట్ ఉండడం జరుగుతుంది. వెన్ ఎవర్ ద కరెంట్ ఈజ్ వాట్ కేమ్ హియర్, సో కరెంట్ ఈజ్ వాట్ మూవ్స్ ఆల్మోస్ట్ విత్ ద స్పీడ్ ఆఫ్ వాట్ లైట్. చాలా స్పీడ్గా వస్తుంది. స్పీడ్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రాగానే ఆగిపోతుంది. ఇక్కడ రాగానే ఏమవడం జరుగుతుంది, అంత స్పీడ్గా వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రెసిస్ట్ అయిపోతుంది, ఆగిపోవడం జరుగుతుంది. సో దట్స్ వై సమ్ అమౌంట్ ఆఫ్ వాట్ దిస్ కరెంట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లైట్ యాజ్ వెల్ యాజ్ వాట్ హీట్. ఏ విధంగా కన్వర్ట్ అయిపోతుంది, లైట్గా హీట్గా కన్వర్ట్ అవ్వడము జరుగుతుంది. అందుకే హీట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హీట్ కావడానికి గల రీజన్ ఏంటి అని అంటే డ్యూ టు ద వాట్ పూర్ కండక్టివిటీ కదా, పూర్ కండక్టివిటీ ఉండడం వల్ల, తక్కువ కండక్టివిటీ ఉండడం వల్ల. And what due to the what one other factor that is the resistance, high resistance. Resistance అంటే కరెంటును ప్రవహింపకుండా, కరెంటును పోనీయకుండా అడ్డుకునే దాన్ని ఏమంటారు, రెసిస్టెన్స్ అంటారు. ద ఫ్యాక్టర్ విచ్ విల్ రెసిస్ట్ ద ప్యాసేజ్ ఆఫ్ కరెంట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్. దీని వలన ఏమవడం జరుగుతుంది అని అంటే
So current is not allowed, not easy to allow the what circuit or allow the what this the part. So that's why some part of current is converted into what heat energy. ఈ కాన్సెప్ట్ మీకు సరిపోతుంది. ఇక హీటింగ్ ఎఫెక్ట్ను ఎక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు? యూ అబ్జర్వ్డ్ వాట్ ఎట్ ద ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ బల్బ్ ఆర్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ వాట్ ఎలక్ట్రిక్ హీటర్స్. Electric what heaters. Electric heaters means what in cooking ware, cooking, and as well as what ekkada water heaters. వాటర్ హీటర్స్ లోపల అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, అబ్జర్వ్ చేస్తారు. అండ్ యూ మే ఆల్సో అబ్జర్వ్ ఇన్ ఐరన్ బాక్సెస్ లోపల అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మీరు కుకింగ్ ఎలక్ట్రిక్ హీటర్ని కనుక తీసుకుంటే ఆ ఎలక్ట్రిక్ హీటర్ రౌండ్ సర్కిల్లో ఉండి అట్లా అందులో ఇట్లా డిఫరెంట్గా షేప్ లోపల గాళ్ళలాగా ఉంటాయి. అందులోపల ఏం చేస్తారు? ఈ నైక్రోమ్ ఫిలమెంట్ను ఇట్లా ఉంచడం జరుగుతుంది. అబ్జర్వ్ చేసినారా? సో ఈ మెటీరియల్ అంటే కింద సపోర్టింగ్ మెటీరియల్ దేంతో తయారు చేయడం జరుగుతుందంటే కయోలిన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వన్? కయోలిన్ మెటీరియల్, కయోలిన్ ఫ్రేమ్ అంటారు దీన్ని. కయోలిన్ ఫ్రేమ్ అంటారనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విచ్ ఫ్రేమ్ ఇట్ ఈస్? కయోలిన్ ఫ్రేమ్. కయోలిన్ KAOLIN. దిస్ ఈస్ ద వర్డ్ కయోలిన్ ఫ్రేమ్ని యూజ్ చేస్తారని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద కయోలిన్ ఫ్రేమ్. కయోలిన్ ఫ్రేమ్ ఏంటిది? ఇట్ ఈస్ ద వాట్ insulator of what electric current. Sometimes we are used asbestos sheets also. This is the what about the electric effect. That means what? Heating effect ను మనము అబ్జర్వ్ చేయడము జరుగుతుంది, అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ వన్, సో ఫ్యాన్స్ లో జరిగేది ఏం జరుగుతుంది? ఫ్యాన్ ఉంటుంది కదా, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా, ఇందులోపల జరిగేది ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రిక్ కరెంట్. దట్ మీన్స్ వాట్? ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ వాట్? కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ మోటార్ ఎక్కడున్నా సరే, ఫ్యాన్లలో ఉన్నా సరే, నెక్స్ట్ వచ్చి దట్ మీన్స్ వాట్ కూలర్స్లో ఉన్నా సరే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఫ్రిడ్జ్లో ఉన్నా సరే, నెక్స్ట్ వచ్చేసి సో బోర్ మోటార్స్ ఎక్కడ ఉన్నా సరే ఎలక్ట్రిక్ మోటార్ దట్ విల్ డూ వాట్? దిస్ వర్క్ ఓన్లీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాట్? మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? మెకానికల్ ఎనర్జీగా మనకు కన్వర్ట్ అవడము జరుగుతుంది, ఇక బల్బు గురించి ఎలక్ట్రిక్ బల్బు గురించి చూసినప్పుడు ఈ బల్బు లోపల మనము త్రీ టైప్స్ ఆఫ్ వాట్ బల్బ్స్ ఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో నార్మల్ బల్బ్ మీన్స్ వాట్? విచ్ హ్యాస్ వాట్? నైక్రోమ్ ఫిలమెంట్ ఉన్న బల్బ్ ఏదైతే ఉంటుందో దట్ బల్బ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? నార్మల్ బల్బ్. నెక్స్ట్ ఇన్ అవర్ వాట్ డైలీ లైఫ్ వీఆర్ వాట్ యూజింగ్ ట్యూబ్ లైట్స్. ఏం యూజ్ చేస్తున్నారు? ట్యూబ్ లైట్స్ని యూజ్ చేస్తున్నాం. ట్యూబ్ లైట్స్. సో ఈ ట్యూబ్ లైట్స్ లోపల మనకి ఏమవుతుందంటే ఇక్కడ మోర్ హీటింగ్ ఎఫెక్ట్ వల్ల మోర్ క్వాంటిటీ ఆఫ్ వాట్ లైట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్, కరెంట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హీట్. దట్ మీన్స్ వాట్? మోర్ క్వాంటిటీ ఆఫ్ వాట్ current wastages will takes place. Hence, in order to decrease the current wastages, we are using what? Tube lights. ఇంకా కరెంట్ వేస్టేజ్ ఇంకా తగ్గించడం కోసం we are using what? CFL bulbs. What is the what? CFL అంటే ఏంది? కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైట్. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైట్ CFL అంటే ఏంది? కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైట్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఏం వాడడం జరుగుతుందంటే ఇది తక్కువగా కరెంటును యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనము CFL. ఇందులోపల ఎలక్ట్రిక్ సర్క్యూట్ లోపల మనము ఫ్యూజ్ని యూజ్ చేస్తాం కదా, ఫ్యూజ్ యొక్క పని ఏంటో చెప్తారా? ఫ్యూజ్ యొక్క పని ఏంటి అని అంటే వెనెవర్ వాట్ ఇన్కమింగ్ కరెంట్ కంటే
ఇక్కడ యూజ్ చేసే ఇళ్ళలో యూజ్ చేసే కరెంట్ కనుక ఎక్కువగా కనుక ఉందనుకోండి, ఇఫ్ మోర్ కరెంట్ ఈస్ డ్రాగ్డ్ ఫ్రమ్ ద మెయిన్ సర్క్యూట్ నుంచి ఎక్కువ కరెంట్ కనుక తీసుకుంటా ఉంటే అప్పుడు ఏమవుతుంది, వచ్చే కరెంట్ ఏమో తక్కువ ఉంది, తీసుకునేటి ఏమో ఎక్కువ ఉన్నాయి. ఆ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వైర్స్, ద ఎలక్ట్రికల్ వైర్స్ విల్ బి వాట్ హీటెడ్, అవి చాలా హీట్ అవ్వడం జరుగుతుంది. హీట్ అయ్యి ఏమవుతాయి, అవి కాలిపోయే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యూజ్లో ఉన్న వైర్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ వాట్ వెరీ లెస్ వాట్ మెల్టింగ్ పాయింట్. ఇన్ జనరల్ దీస్ ఆర్ యూజ్డ్ వాట్ లెడ్ వైర్స్ ఆర్ యూజ్డ్. లెడ్ వైర్ని మనం యూజ్ చేస్తాం. మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి హీట్ అవుతూ కాగానే ఇది ఏమవుతుంది, కరిగిపోతుంది. దట్ మీన్స్ వాట్ విల్ హ్యాపెన్స్, కరిగిపోగానే ఏమవుతుంది, ఇక్కడ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. Whenever the circuit is opened, what will happen? So current will not flow. Stoppage of current will takes place. Damages of what electrical appliances will takes place. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యూజ్ అనేది ఇంట్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ కరెంటును డ్రాగ్ చేస్తూ ఉంటాయో అప్పుడు వైర్స్ హీట్ అవుతుంది. హీట్ అయి వైర్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. అవి కాలిపోకుండా ఉండడం కోసము ఇందులో ఉన్న వైర్ కరిగిపోయి సర్క్యూట్ను ఓపెన్ చేసి కరెంట్ పాస్ కాకుండా కాపాడుతుంది. అయితే నవే డేస్ వీఆర్ యూజ్డ్ వాట్ ఎంసీబీస్. మనం ఏం చేస్తున్నాము, ఎంసీబీలను యూజ్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. దీని పేరు ఏంటిది, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మీరు ఈ మధ్యలో ఇళ్ళను కట్టిన వాళ్ళని కనుక చూసినట్టయితే ఈ 5 years ఈ 10 years లోపల ఇళ్ళను కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళని కనుక మీరు చూసినట్టయితే వాళ్ళు ఇళ్ళ లోపల ఇంటి బయటనేమో ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది, విద్యుత్ మీటర్ ఉంటుంది. లోపల ఇవి సర్క్యూట్స్ని చేయడం కోసం ఒక బాక్స్ లాంటిది పెడతారు. ఆ బాక్స్లో చూడండి పైకి క్రిందికి వేసేటివి స్విచ్లు ఉంటాయి. అవి ఏమవుతాయి అంటే ఎప్పుడైతే వెనెవర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ డ్రాగింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ మోర్, ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ వాట్ ఫాల్స్. అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనకి ఎట్లాంటి అపాయం అనేది జరగదు. మళ్ళీ మనం ఏం చేయాలి, కొద్ది టైం తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఆన్ చేసుకుంటే ఓపెన్ అవ్వడము అంటే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఆ విధంగా మనకు కాపాడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టాలి, అంటే ఫ్యూజ్ ఏ పని అయితే చేస్తుందో ఎంసీబీ కూడా అదే పని చేస్తుంది. ఫ్యూజులనేమో ఇది పోతే మళ్ళీ మనం ఏం చేయాలి, మెకానికల్గా దాని దగ్గర పోయి దాన్ని తీసి అందులో మళ్ళీ వైర్ను పెట్టి మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద వాట్ సమ్ ఆఫ్ ద డేంజరస్ ప్రాసెస్. అది కొంచెం కష్టమైన పని. కాబట్టి ఎంసీబీ సర్క్యూట్స్ యూజ్ చేస్తే వాటంతట అవి ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా సర్క్యూట్ను ఓపెన్ చేస్తాయి. ఎంసీబీ అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోండి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఇవి కాపీ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. అంటే కరెంట్ కనుక whenever current is traveling, does it forms magnetic field or not? Let me discuss. So now I am taking what one wire. This is the what wire. So current is what flows from here to here. Current అనేది ఇట్లా ట్రావెల్ అవుతూ ఉంటుంది. Current is always travels from where to where? Positive terminal to negative terminal. Positive terminal to negative terminal అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఈజ్ ఆల్వేస్ ట్రావెల్స్ టు పాజిటివ్ టర్మినల్ టు నెగటివ్ టర్మినల్. పాజిటివ్ టర్మినల్ నుంచి నెగటివ్ టర్మినల్కి వెళ్తుంది కరెంట్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ లైక్ దిస్, ఈ విధంగా వెళ్తూ ఉంది. ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు దీని క్రింద కంపాస్, మ్యాగ్నెటిక్ కంపాస్ని పెట్టినా అనుకోండి. ఇప్పుడు కరెంట్ అనేది ఆఫ్ చేసి మ్యాగ్నెటిక్ కంపాస్ని పెట్టిన తర్వాత ఇఫ్ వాట్ సర్క్యూట్ ఈజ్ క్లోజ్డ్ అంటే స్విచ్ వేయగానే ఈ మ్యాగ్నెటిక్ కంపాస్లో ఇట్లా మనకు కదలిక ఏర్పడుతుంది. అంటే దట్ మీన్స్ వాట్ ఇట్ ఈస్ మూవ్స్ టువర్డ్స్ ద రైట్ డైరెక్షన్ ఆర్ వాట్ లెఫ్ట్ డైరెక్షన్. ఎటో వైపు కదులుతుంది. ఎటువైపు కదిలినా కూడా మనం కదలడాన్ని బట్టి ఏం చెప్తాము, ఇది మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనే కదులుతుంది. అందులోపల కదలిక అనేది వస్తుంది కంపాస్ లోపల, లేకపోతే కదలిక అనేది రాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపల ఏం రావాలి, అందులోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటేనే అందులోపల చేంజ్ అనేది, కదలిక అనేది వస్తుంది సూచి లోపల, అందులో ఉన్న సూచి లోపల. సో దట్స్ వై హియర్ వాట్ వీ కెన్ అబ్జర్వ్ వాట్ సమ్ వాట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ దిస్ వాట్ మ్యాగ్నెటిక్ కంపాస్. ఫ్రమ్ దట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ whenever current flowing wire, that means what current flowing wire will develops the magnetic field around itself. మ్యాగ్నెటిక్ నేచర్ వస్తుందని చెప్పవచ్చు. లేదా మీరు ఇంటి దగ్గర ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఎట్లా అనంటే ఒకటి సెల్ తీసుకోండి. దిస్ ఈజ్ ద వాట్ బ్యాటరీ ఉంటుంది కదా, డ్రై సెల్స్ ఉంటాయి కదా, ఆ డ్రై సెల్ తీసుకోండి.
ఆ డ్రై సెల్ని తీసుకొని ఆ డ్రై సెల్ నుంచి 2 వైర్స్ని కాపర్ వైర్స్ని తీసుకొని ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్ అంటే కాపర్ వైర్ మీద కాపర్ వైర్ మీద ప్లాస్టిక్ చుట్టబడి ఉన్నది తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ ఒక నెయిల్ తీసుకోండి. ఐరన్ నెయిల్ ఉంటుంది కదా, ఐరన్ నెయిల్ చుట్టూ దీన్ని బాగా చుట్టండి. ఈ వైర్ చుట్టలు ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్, ఇట్లా తీసుకుంటున్నాను చూడండి. ఇదొక ఏంటి ఐరన్ నెయిల్. ఈ ఐరన్ నెయిల్ దగ్గరికి వైర్ని తీసుకెళ్ళి దీని మీద మొత్తం ఇట్లా చుట్టాలు చుట్టి ఈ విధంగా పెట్టినాను. ఇక్కడ ఏం పెట్టినాను, కీ పెట్టేశాను. ఓకేనా. ఇప్పుడు ఈ కీ ఇక్కడ కీ పెట్టినా సరే లేదా ఇక్కడనే ఓపెన్గా పెట్టండి దానికంటే. సో ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసి దీన్ని క్లోజ్ చేసి దీన్ని ఇక్కడ క్లోజ్ చేసి రెండింటిని ముట్టుకోండి. చేతితో ముట్టుకున్నా ఏం కాదు ఈ డ్రై సెల్కి. కానీ ఎలక్ట్రిక్ సర్క్యూట్కి ఇంటిలోనికి వచ్చే కరెంట్ ఏం కరెంట్, ఏసీ కరెంట్, ఆల్టర్నేట్ కరెంట్. ఇట్ ఈస్ ద డేంజరస్ కరెంట్. సో మనం ఈ బ్యాటరీలో ఉండే కరెంట్ ఏంటిది, డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్. డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్. దీనివల్ల మనకి ఏమీ అపాయం జరగదు, మన బాడీకి అపాయం జరగదు. కాబట్టి బ్యాటరీ సెల్ని ముట్టుకున్నా ఏం కాదు. సో ఇప్పుడు దీని సెల్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి దీన్ని పెట్టి యూ ప్లేస్ వాట్ సమ్ ఆఫ్ ద ఐరన్ నెయిల్స్, దట్ మీన్స్ ఐరన్ నెయిల్స్ ఆర్ వాట్ కాంటలు, గుండు పిన్నులు ఉంటాయి కదా, పిన్స్ ఉంటాయి కదా, ఈ వాటి దగ్గరకు కనుక ఉంచినట్టయితే మొత్తం దీన్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. దీని దగ్గరకు వచ్చి అతుక్కుంటాయి ఇట్లా. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ వాట్ దిస్ ఎలక్ట్రిసిటీ కెన్ ప్రొడ్యూస్ వాట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీన్ని ఓపెన్ చేసినారనుకోండి, ఓపెన్ చేయగానే ఐరన్ నెయిల్స్ అని కింద పడిపోతాయి. అట్లా దీనికి మ్యాగ్నెటిక్ నేచర్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్స్ ఇట్లానే తయారు చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఇక్కడ మనం వీడియో లెంత్ పెరుగుతుంది, ఇక్కడ మనం క్లాస్ స్టాప్ చేద్దాము. దిస్ ఈస్ అవర్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్. హౌ మచ్, 16. ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 16. దీనికి సంబంధించిన వాట్ ఫస్ట్ వన్ ఈజ్ వాట్ క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు, ఏ టాపిక్స్ అయితే నేను బోర్డు మీద డిస్కస్ చేసినామో దోస్ ఆల్ టాపిక్స్ ఆర్ వాట్ కాపీ ఇన్ యువర్ క్లాస్ వర్క్ నోట్బుక్. ఆఫ్టర్ దిస్ వాట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ మీన్స్ వాట్, ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ మొత్తం మీ మైండ్లో ప్రింట్ అయ్యే విధంగా, మీ మైండ్ లోపల ఎక్కువ కాలం స్టోర్ అయ్యే విధంగా ఐ విల్ వాట్ ప్రిపేర్ some questions and answers. They are always present in what one sentence and one word form. So these are very very important. These are the like what heart and brain of the body. అవి వస్తేనే, ఇవి ఉంటేనే, ఇవి సక్రమంగా మనకు వస్తేనే we can write what homework questions. So homework చేయండి. After reading of what these conceptual understanding questions, do homework. After doing of homework and conceptual understanding questions, go to write what exam రాయండి. So ఇది ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్, 16. ఫిజిక్స్ ఫౌండేషన్ 16 ఎగ్జామ్. సో ఇప్పుడు వీటికి సంబంధించినవి హోంవర్క్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ అని చేస్తే వాళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు పంపిస్తారు. క్వశ్చన్స్, ఆన్సర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అన్నీ పంపించడము జరుగుతుంది. ఓకేనా, రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.